మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే 2025 న్యూ ఇయర్కి సంబంధించి మొదటి నెల మాస ఫలితాలు చూద్దాం. సో అప్పుడే మనం న్యూ ఇయర్లోకి అడుగు పెట్టేసాం 2025 సంవత్సరంలోకి. సో ఈ మాసం న్యూ ఇయర్ స్టార్టింగ్ ఎలా ఉండబోతుంది, ఏ రాశి వాళ్ళకి అనేది చూద్దాం. ఈ జనవరి మాసంలో మనం ముఖ్యమైన ఈవెంట్స్ కనుక తీసుకుంటే 10వ తారీఖు ముక్కోటి ఏకాదశి ఉంది, 13వ తారీఖు భోగి, అలాగే 14 మకర సంక్రాంతి, 15 కనుమ, అలాగే 17 కూడా సంకటహర చతుర్థి ఉంది. ఇక 25వ తారీఖు మాస శివరాత్రి ఉంది. మొత్తంగా మేజర్ ఈవెంట్స్ మనం ఈ మాసానికి సంబంధించి ఈ విధంగా ఉన్నాయి. ఇక ప్లానెటరీ పొజిషన్ కనుక మనం చూస్తే ఇక్కడ ఈ నెలలో మేజర్గా చేంజ్ అవుతున్న గ్రహాలు రవి 14వ తారీఖు నుంచి మకరంలోకి వెళ్ళటం ఒకటి, కుజుడు 21వ తారీఖు తిరిగి వక్రించి, కుజు స్తంభం జరుగుతుందని చెప్పుకున్నాం కదా, తిరిగి వక్రించి మళ్ళీ వెనక్కి మిథున రాశిలోకి వెళ్ళడం ఒకటి, 25 బుధుడు కూడా మకర రాశిలోకి రావటం, ఇక మాసాంతానికి 28వ తారీఖుకి శుక్రుడు మీనరాశిలోకి ఉచ్చ స్థితిలోకి రావటం. సో ఈ విధంగా మేజర్ ట్రాన్సిటరీ చేంజెస్ ఉన్నాయి. వృషభంలో గురుడు, అలాగే కన్యలో కేతువు, ఇక ధనసు మకరాల్లో రవి, శని కుంభరాశిలో మూల త్రికోణం స్వక్షేత్రంలో, శుక్రుడు కూడా మాసం మొత్తం కుంభరాశిలోని మిత్రక్షేత్రంలో శనితో కలిసి, రాహు మీన రాశిలో గోచారంలో ఉంటూ ఉన్నారు. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి జనవరి మాస ఫలితాలు అసలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ మాసం జనవరి మాసంలో వీరికి యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే షష్టమంలో రవి, లాభంలో కుజుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి మనకి కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ రాశి వారికి షష్టమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతూ ఉందో, సో మేజర్గా చాలా వరకు కూడా వీళ్ళకి ఎదురవుతున్న అనేకమైన సమస్యల నుంచి వీళ్ళు కొంచెం రిలీఫ్ అవ్వడానికి మకర సంక్రాంతి తర్వాత నుంచి కూడా 14వ తారీఖు నుంచి రవి యొక్క షష్టమ స్థాన సంచారం కొంచెం మొదలవటం వల్ల కొంతవరకు వీళ్ళకి ఉపశమనంగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. రావాల్సిన డబ్బులు రాకుండా ఉండడం కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే కాంపిటీటర్స్ కానీ కాంపిటీషన్స్ కానీ ఎనిమీస్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండడం కావచ్చు. ఇలా మీరు డైలీ రొటీన్లో ఎదుర్కొంటున్న ఏదైనా సమస్యకి సంబంధించి, దాని సాల్వేషన్కి సంబంధించి, కొంత వాటిని దూరం చేయడానికి సంబంధించి రవి ఇక్కడ మీకు చాలా వరకు కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారు. అలాగే సింహరాశికి కుజస్తంభం జరుగుతూ 1000 స్థానంలోనే కుజుడు ఉండిపోయాడు. అసలు ఈ రాశికి మంచి పవర్ఫుల్ ప్లానెట్, పిలిస్తే నేనున్నాననే గ్రహం కుజుడు. అలాంటి కుజుడు 1000 స్థానంలో ఉండటం వల్ల ఎక్కడికక్కడ అదృష్టం ఏంటి, ఉద్యోగం ఏంటి, ఎడ్యుకేషన్ ఏంటి, ప్రతి విషయం కూడా స్తబ్దుగా అయినట్టు, ఖర్చులు పెరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది మనకి. అయితే 21వ తారీఖు నుంచి కుజుడు ఇక్కడ మళ్ళీ రెట్రాగేషన్లో మిథున రాశిలోకి వెళ్ళటం, లాభస్థానంలోకి వెళ్ళటం వల్ల కొంత బెటర్మెంట్ అనేది మీకు ఈ మాసంలో 21 తర్వాత ఈ విషయాల్లో కొంత మీకు మేలు జరగటం, కొంత రిలాక్సేషన్ ఫీల్ అవ్వటం, అమ్మాయా మనకి కొంచెం ఆరోగ్యం మెరుగుపడటం, మంచి ఆలోచన రావటం, సో తప్పకుండా మళ్ళీ విల్ పవర్ ఎనేబుల్ అవటం, ఇలా పెసిమిస్టిక్ కొంచెం నిరాశగా ఉండటం, ఇలాంటివన్నీ తగ్గి 21వ తారీఖు నుంచి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరిగే ఆస్కారాలు సింహరాశి వారికి ఉన్నాయి. వ్యాపార పరంగా చూస్తే ఈ రాశి వారికి బ్యాలెన్స్డ్గా ఉంటుంది, సోగా ఉంటుంది, అలాగే ఉంటుంది. అలాగే ధనపరమైన విషయాల్లో చూస్తే ద్వితీయంలో కేతు ఉన్నాడు ఆల్రెడీ. ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనీ ఎక్స్పెండ్ చేసే, మనీ యూటిలైజ్ చేసే విషయాల్లోనూ చాలా వరకు కూడా వీళ్ళు ఎక్కువ కేర్గా దృష్టి పెట్టుకుని మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క
సింహరాశి వాళ్ళు మేజర్గా. అష్టమరాహు పక్కన నుంచి విపరీతమైన టెన్షన్ తెప్పిస్తుంటాడు. ఆరోగ్యం గురించి కావచ్చు, అనవసరంగా మనం ఏలెట్టి ఇరుక్కున్న ఒక అనవసరమైన విషయం గురించి కావచ్చు, అలాగా కొంచెం ఎక్కువ ధనపరంగా మీరు ఖర్చు పెట్టే ప్రతి విషయాల్లోనూ చాలా వరకు కూడా మీరు మోర్ ఫోకస్డ్గా లేకపోతే అష్టమంలో ఉన్న రాహు అదే చేయకాల్చుకున్న అనవసరంగా అన్నట్టు ఉంటుంది పరిస్థితి. కాబట్టి దశమ స్థానంలో ఆల్రెడీ గురుడు, ఉద్యోగానికి సంబంధించి నా చేత చేయొచ్చని పని అంటూ లేదు, కానీ ఇంకేం చేస్తో చేయొచ్చు అన్నట్టు ఉంటుంది. పోనీ ఆ చేసిన పనికి ఆడేమన్నా పోనీ సాటిస్ఫై ఫీల్ అవుతున్నాడంటే సాటిస్ఫై అవ్వడం, ఇలాంటి కండిషన్స్ సింహరాశి వారికి కొంచెం కనిపిస్తున్నాయి. ఏదైనా ఈ సింహరాశి వారికి మరి రవి బుధుల యొక్క పంచమ స్థాన సంచారము ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం మనకి లో లెవెల్ సిగ్నల్సే ఉంది. శని శుక్రుల సప్తమ స్థాన సంచారం వ్యాపారంలోనూ మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా లో లెవెల్ సిగ్నల్స్లోనే ఉంది. వ్యాపార రీత్యా పెట్టుబడులు పెట్టడం అనేది పెద్దగా ఏ ఉపయోగం ఉండే ఆస్కారాలు ఈ మాసం కనిపిస్తున్నాయి. అష్టమ రాహు దోషం, వ్యయ కుజ దోషం ఈ రెండు కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ. కాబట్టి రాహు నవగ్రహ శాంతి మంత్రం, కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, కుదిరితే కుజుడికి కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం పాటు దానం ఇవ్వటం, రాహుకు కూడా కేజింపావు మినుములు, అలాగే ఒక బూడిద వస్త్రాన్ని శనివారం పాటు దానం ఇవ్వటం మంచిది. దుర్గామాత ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఇంకా చేసుకోవడం చాలా మంచిది. సో ఈ విధమైన గ్రాసిద ఆధారంగా పంచమంలో ఉన్న రవి వల్ల సంతానానికి కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎప్పుడు ఎఫెక్ట్ ఉండొచ్చు. సప్తమంలో శని శుక్రుడు వల్ల వ్యాపారంలో ఎప్పుడు మనకి అలా ఉండొచ్చు. కుజుడి వ్యయ స్థాన సంచారం వల్ల ఇందాక మనం చెప్పుకున్నట్టు అంత సపోర్ట్ చేసే గ్రహం మనకి వ్యయ స్థానంలో ఉండటం వల్ల ఎప్పుడు ఖర్చులు ఎక్కువ ఉండొచ్చు అనేది మనకి వీక్లీలో ఇంకా బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ పలానా డేట్కి మనం వీక్లో చక్కగా ఏ డేట్లో ఉంటుంది అంటే మొత్తం మంత్లో ఏ వారంలో వీటి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందో వీక్లీలో మనకు బాగా తెలుస్తుంది. అలాగే 2025 న్యూ ఇయర్ రాశి ఫలాలు ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అని అందరూ అనుకుంటుంటారు. సో కాబట్టి అన్ని రాశులకి హెడ్లైన్స్ లాగా బ్రీఫ్గా చేయడం జరిగింది, ఉగాదికి మొత్తం చెప్పుకుంటాం. సో మీ రాశి వాళ్ళు కూడా చూడొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.